మనం ఎంతోమంది వైద్యులను సంప్రదించినా, ఎంతో ఖరీదైన ఔషధాలు ఉపయోగించినా, మనం ఎంతో పేరుగాంచిన కొండలు ఎక్కినా, అలాగే అనేక నదులలో పుణ్యస్నానాలు చేసిన, పుష్కర స్నానాలు చేసిన, యజ్ఞాలు, యాగాలు చేసిన, బాహ్య పూజలు, విగ్రహారాధనలు చేసిన, కాషాయ వస్త్రాలు ధరించుకున్న, శిరోమండనము చేయించుకున్న, దేవతలకు భజనలు చేసిన, దాన ధర్మాలు చేసిన, ప్రకృతిని పూజిస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను ఎవరు కాపాడలేరు. నీ పాపం నుంచి రక్షించలేరు, నీ శాపం నుంచి విడిపించలేరు, నిన్ను నరకము నుంచి తప్పించలేరు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే హిందూ ధర్మశాస్త్ర వేదాలలో తెలియజేయబడి ఉంది, రాయబడి ఉంది. అది ఏమనగా మైత్రికో ఉపనిషత్తు 2వ అధ్యాయము 27వ వచనములోను, అలాగే ఈశావాస్యకో ఉపనిషత్తు 12లోను, అలాగే వివేక చూడామణి 6లోను, అలాగే నారద పరివ్రాజ్యకో ఉపనిషత్తు 5వ అధ్యాయము 10వ వచనములోను, అలాగే శివగీతలో మనము చదివినట్టయితే మొదలగు వాటిని మనం చదివినట్టయితే మనకు ఈ సత్యము అర్థమవుతుంది, తెలియజేయబడుతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశంలో ఎన్ని గ్రంథాలు అందుబాటులో ఉన్నప్పటికీ సత్యము తెలుసుకోలేని స్థితిలోని ప్రజలు మిగిలి ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక రక్షకుడు, పాపులను రక్షించువాడు, ఏకైక దేవుడు యేసు ఒక్కడే అని మనకు లేఖనాల్లో తెలియజేయబడినది. అదేమనగా పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షము ఆయనని 1 యోహాను 3వ అధ్యాయము 5వ వచనములోను, అలాగే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మార్కు 2:10లోను, అలాగే పాపులను రక్షించడం క్రీస్తు లోకానికి వచ్చినని 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనములోను, అలాగే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించినని మత్తయి 1వ అధ్యాయము 21వ వచనములో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వద్దకు రా, విశ్వాసముంచుము, చెడుని విడిచిపెట్టుము, మారు మనసు పొందుము, యేసు చూపిన దారిలో ప్రయాణించుము. అప్పుడు నువ్వు పాపం నుంచి రక్షించబడతావు, శాపము నుంచి విడిపించబడతావు, నరకం నుంచి తప్పించబడతావని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుని యందు విశ్వాసించువాడు నిత్య జీవం గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత అతని మీద నిలిచి ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు యోహాను 3:36లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరములోని నీ ఆత్మ నీ ఇష్టమైన నీవు పాపం